హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిఎస్బి ఐఏఎస్ అకాడమీ. రీసెంట్గా తంగం అనేటువంటి ఒక లాంగ్వేజ్ న్యూస్లో వచ్చింది. ఈ లాంగ్వేజ్ ఎందుకు న్యూస్లో వచ్చింది అంటే, ఈ భాష మాట్లాడేటువంటి ప్రజలు కేవలం 253 మందే ఉన్నారు. ఈ తంగం అనేటువంటి భాష ఇప్పుడు కేవలం 253 మందికే పరిమితమైంది. సో ఈ రిపోర్ట్ ఎలా తెలిసింది అంటే, రీసెంట్గా అరుణాచల్ ప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఒక బుక్ రిలీజ్ చేశారు. ఆ బుక్ టైటిల్ తంగమ్స్ an ethno-linguistic study of the critically endangered group of అరుణాచల్ ప్రదేశ్. సో ఈ బుక్ ద్వారా తెలిసిందనమాట. సో ఇందులో మెన్షన్ చేసింది ఏంటి అంటే, అరుణాచల్ ప్రదేశ్లో తంగం అనేటువంటి భాష మాట్లాడే వాళ్ళు కేవలం 253 మందే మిగిలి ఉన్నట్లుగా ఈ బుక్లో మెన్షన్ చేశారు. సో ఎవరు ఈ తంగం ప్రజలు, ఈ తంగం భాష? అరుణాచల్ ప్రదేశ్లో ఆది అనే ఒక పెద్ద గిరిజన తెగలో, ట్రైబల్ కమ్యూనిటీలో ఈ తంగం అనే ఒక చిన్న కమ్యూనిటీ, చిన్న సమూహం అన్నమాట. వీళ్ళే ఈ తంగం అనే భాషని మాట్లాడతారు. సో అరుణాచల్ ప్రదేశ్లో వీళ్ళు ఎక్కడ నివసిస్తారు అంటే, అప్పర్ సియాంగ్ డిస్ట్రిక్ట్, ఎగువ సియాంగ్ జిల్లాలోని కుగ్గింగ్ అనే గ్రామంలో ఈ తంగం ప్రజలు నివసిస్తున్నారు. ఎవరు అధ్యయనం చేశారు వీళ్ళపైన? 2016 నుంచి 20 వరకు ఈ తంగం కమ్యూనిటీ పైన స్టడీ కొనసాగింది. దీన్ని చేపట్టింది సెంటర్ ఫర్ ఎండేంజర్డ్ లాంగ్వేజెస్ CFEL ఆఫ్ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ, అరుణాచల్ ప్రదేశ్. సో వీళ్ళే అధ్యయనం చేశారు. ఇప్పుడు తంగమ్స్ అనే బుక్ పబ్లిష్ చేసి రిలీజ్ చేసింది కూడా వీళ్ళే. ఈ తంగమ్స్ అనేది గతంలో కూడా ఒకసారి న్యూస్లో వచ్చింది, తంగం లాంగ్వేజ్. అప్పుడు రావడానికి కారణం ఏంటి అంటే, యునెస్కోకి సంబంధించినటువంటి అట్లాస్ ఆఫ్ ద వరల్డ్స్ లాంగ్వేజెస్ ఇన్ డేంజర్, ప్రపంచంలో ప్రమాదంలో ఉన్నటువంటి భాషల జాబితాలో ఈ తంగం లాంగ్వేజ్ కూడా ఉంది. ఈ తంగం లాంగ్వేజ్ బేసిక్గా టిబెటో బర్మన్ భాషా కుటుంబానికి సంబంధించినటువంటిది. మనకి లాంగ్వేజ్ ఫ్యామిలీస్ ఉంటాయి, సైనో టిబెటన్, ఇండో యూరోపియన్, ద్రవిడియన్, ఇట్లా లాంగ్వేజ్ ఫ్యామిలీస్ ఉన్నాయి. అందులో ఈ సంగం లాంగ్వేజ్ సైనో టిబెటన్ ఫ్యామిలీకి సంబంధించింది. ఈ సైనో టిబెటన్లో కూడా స్పెసిఫిక్గా చూస్తే టిబెటో బర్మన్ భాషా కుటుంబానికి సంబంధించింది. ఈ టిబెటో బర్మన్లో తని అనే ఒక గ్రూప్ ఉంది. సో ఆ తని అనే గ్రూప్కి సంబంధించినటువంటి భాష ఈ తంగం. సో దీనికి లిపి కూడా లేదు, ఈ తంగం భాషకి లిపి లేదు. అప్పట్లో 2009లో ఈ యునెస్కో అట్లాస్ ఆఫ్ ద వరల్డ్స్ లాంగ్వేజెస్ ఇన్ డేంజర్లో ఈ తంగం లాంగ్వేజ్ని క్రిటికల్లీ ఎండేంజర్డ్ లాంగ్వేజ్గా గుర్తించారు. క్రిటికల్లీ ఎండేంజర్డ్ లాంగ్వేజ్. అసలు ఎందుకు ఈ భాష ఇలా అంతరించిపోయే స్థాయికి చేరుకుంది? ఎందుకు చేరిపోయింది అంటే, దానికి వేరియస్ రీజన్స్ ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే, ఈ ట్రైబల్ కమ్యూనిటీకి నైబర్స్గా ఉన్న వాళ్ళు ఎవరు అంటే షిమాంగ్, మిన్యాంగ్, ఇట్లాంటి ట్రైబల్స్ వీళ్ళకి నైబర్స్గా ఉన్నారు. సో వీళ్ళు వాళ్ళతో మాట్లాడినప్పుడు వీళ్ళ తంగం అనేటువంటి సొంత భాషలో మాట్లాడడం కాకుండా ఎదుటి వాళ్ళ భాషలో మాట్లాడారు. అట్లాగే ఈ భాష వీళ్ళు నివసిస్తున్నటువంటి ఒక గ్రామానికి మాత్రమే పరిమితం అయిపోయింది. ఒకవైపేమో భాష కొత్త వాళ్ళకి వ్యాప్తి చెందట్లేదు. అట్ ద సేమ్ టైం వీళ్ళు కూడా వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వేరే భాష మాట్లాడడం స్టార్ట్ చేశారు, అవతల వాళ్ళ భాషలో మాట్లాడడం స్టార్ట్ చేశారు, ఇతర భాషలు కూడా నేర్చుకున్నారు. అట్లా ఒక గ్రామానికే పరిమితమైపోయిన ఈ భాష ఇప్పుడు అంతరించిపోయే స్థితికి చేరుకుంది. ఈ తంగం భాష ఒకటే కాదు,
అరుణాచల్ ప్రదేశ్లో చాలా భాషల పరిస్థితి అంతరించిపోయే పరిస్థితికి చేరుకుంది. అరుణాచల్ ప్రదేశ్ ఇక్కడ భాషాపరమైన వైవిధ్యత ఎక్కువ. ఇక్కడ లోలో బమిష్, బోధిక్, సాల్, తని, మిష్మి ఇట్లా రకరకాల భాషలు ఉన్నాయి. ఈ భాషలన్నీ సైనో టిబెటన్ వర్గానికి సంబంధించినవి. సో యునెస్కో అట్లాస్ ఆఫ్ ద వరల్డ్స్ లాంగ్వేజెస్ ఇన్ డేంజర్లో దాదాపు 26కు పైగా భాషలు అంతరించిపోతున్న దశలో ఉన్నట్టుగా ఈ యునెస్కో అట్లాస్ ఆఫ్ ద వరల్డ్స్ లాంగ్వేజెస్ ఇన్ డేంజర్ గుర్తించింది. ఇది రీసెంట్గా న్యూస్లో ఉన్నటువంటి తంగం లాంగ్వేజ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. సో ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటి అంటే తంగం లాంగ్వేజ్ ఎవరు మాట్లాడతారు, ఏ రాష్ట్రానికి సంబంధించింది, ఎందుకు న్యూస్లో ఉంది, అది ఏ లాంగ్వేజ్ ఫ్యామిలీకి సంబంధించింది, ఇట్లాంటి డీటెయిల్స్ మనకి తెలిసి ఉండాలి. థ్యాంక్ యూ.